హలో వ్యూవర్స్, ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఆటిజం, ఏడిహెచ్డి. అసలు దీని లక్షణాలు ఎలా ఉంటాయి, పిల్లల్లో దీని లక్షణాలను మనం ఏ విధంగా గుర్తించాలి, దీనికి సంబంధించి చాలా మందికి చాలా రకాల డౌట్స్ ఉంటాయి. సో మరి వీటిని క్లారిఫై చేయడానికి మనతో పాటు ఉన్నారు హోమియో కేర్ ఇంటర్నేషనల్ హాస్పిటల్ నుంచి డాక్టర్ వినోదిత గారు. హలో డాక్టర్. హలో అండి. డాక్టర్ గారు, ఈ ఆటిజం అండ్ ఏడిహెచ్డి చాలా మందిలో వింటూ ఉంటాము. సో వాటిని తెలుసుకోవటం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. సో అసలు ఈ ప్రాబ్లం ఏంటి, దీని లక్షణాలు ఏంటి, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సో మెయిన్గా ఆటిజం అండ్ ఏడిహెచ్డి అనేది ఏడిహెచ్డి అంటే అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్. సో ఈ రెండు ఏంటంటే మెంటల్ డెవలప్మెంటల్ డీలే వల్ల వచ్చే సమస్యలు. సో దీన్ని డిజార్డర్ కిందకి తీసుకుంటాం కానీ డిసీజ్ కిందకి పరిగణించము. సో ఒక ఆర్డర్లో లేని దాన్ని కరెక్ట్ ఆర్డర్లో పెడతామన్నమాట. సో మెయిన్గా ఏంటంటే ఇందులో మనకి కొన్ని లక్షణాలు ఉంటాయి. సో అవి మనకి యూజువల్గా వేరే పిల్లలు నార్మల్ పిల్లల్లో కూడా కనిపిస్తాయి, కానీ వాళ్ళకి వీళ్ళకి డిఫరెన్షియేట్ ఎలా చేయాలనేది కూడా నేను చెప్తాను. సో మెయిన్గా ఆటిజం అండ్ ఏడిహెచ్డిలో సిమ్టమ్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ థింగ్ మనకి ఆటిజంలో మాటలు అనేవి సరిగ్గా రావు. ఒక ఏజ్ వరకు, ఫర్ ఎగ్జాంపుల్ 1 year 1.5 year వరకు సరిగ్గా మాట్లాడిన వాళ్ళు సడన్గా మాట్లాడటం అనేది ఆపేస్తారు. సో వాళ్ళల్లో మాటలు వచ్చు కానీ వాళ్ళు మాట్లాడడం సరిగ్గా ఉండదు, బ్లాబరింగ్ ఉంటుంది, అంటే క్లియర్గా మాటలు ఉండవు, ఆర్ 1 words యూస్ చేస్తారు, అమ్మ, నాన్న, తాత, ఇలాంటి మాటలమే మాట్లాడతారు. అండ్ ఫుల్ సెంటెన్స్ ఫార్మేషన్ ఆ ఏజ్కి మనకి 2 yearsకి కొంచెం సెంటెన్స్ ఫార్మేషన్ అనేది రావాలి యూజువల్గా మైల్ స్టోన్స్ చూసుకున్నట్లయితే. కానీ ఈ ఏజ్లో ఏంటంటే వాళ్ళకి సెంటెన్స్ ఫార్మేషన్ ఉండదు అండ్ ఆల్సో ఓన్లీ 1 word అనేది మాట్లాడతారు. సో ఇది వన్ ఆఫ్ ద సిమ్టమ్ విచ్ వీ షుడ్ కన్సిడర్. దాంతోపాటు ఐ కాంటాక్ట్ సరిగ్గా ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలతో నార్మల్గా కిడ్స్తో మనం మాట్లాడినప్పుడు వాళ్ళ మనల్ని చూసి మనతో మాట్లాడతారు. అలా కాకుండా ఈ ఆటిజం అండ్ ఏడిహెచ్డి కిడ్స్లో ఏంటంటే ఐ కాంటాక్ట్ అనేది సరిగ్గా ఉండదు. దాంతోపాటు కొంతమంది పిల్లల్లో టో వాకింగ్, అంటే ఇప్పుడు పాదాలు మనకి ఫీట్లో ఫింగర్స్ ఉంటాయి కదా, మన నార్మల్గా ఇట్లా ఫుల్ పాదం పెట్టి నడుస్తారు, కానీ వీళ్ళలో ఏంటంటే టో వాకింగ్ ఓన్లీ ఫింగర్స్ మీదనే నడుస్తారు అనమాట. హీల్ అనేది పైకి లేపేసి ఓన్లీ ఫింగర్స్ మీద నడవటం. అండ్ కొంతమంది పిల్లల్లో హ్యాండ్ ఫ్లాపింగ్ అంటాం, అంటే వాళ్ళకి ఎక్సైటింగ్గా ఉన్న హ్యాపీనెస్ ఏ ఎమోషన్ కానీ ఎక్కువగా ఉంటే వాళ్ళు చేతులు అనేది ఆడించడము ఆర్ ఊరికేనే హ్యాండ్ ఇలా ఇలా క్లాప్ కొట్టడము. సో ఇవన్నీ వాళ్ళల్లో ఎక్కువగా చూస్తాం అన్నమాట. ఇవే కాకుండా మనకి మెయిన్గా ఏడిహెచ్డిలో ఉన్న సిమ్టమ్స్ ఏంటంటే ఒక దగ్గర సరిగ్గా కూర్చోరు, ఆ పేరులోనే ఉంటుంది, అటెన్షన్ డెఫిసిట్ అంటాము. అంటే కరెక్ట్గా ఒక దగ్గర సరిగ్గా కూర్చోరు అండ్ కూర్చున్న దగ్గర కూడా 5 minutes మాత్రమే కూర్చుంటారు. కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అనేవి సరిగ్గా ఉండవు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు క్లాస్ రూమ్లో కూర్చుంటారు, సో వాళ్ళు 5 minutes కంటే ఎక్కువగా వాళ్ళ దృష్టి అక్కడ ఉండదు. ఆ తర్వాత వాళ్ళు వేరే టాపిక్స్ ఈవెన్ డ్రాయింగ్ చేయడం కానీ లేదంటే సమ్ ఆర్ ది అదర్ టాపిక్స్కి షిఫ్ట్ అవుతూ ఉంటారు అనమాట. సో ఇలాంటివి పిల్లల్లో కానీ చూసినట్లయితే మీరు దాన్ని ఇగ్నోర్ చేయకుండా తొందరగా వాళ్ళని కన్సల్ట్ చేస్తే మంచిది. బికాస్ ఇప్పుడు ఏంటంటే ఆఫ్టర్ కోవిడ్ ఇంట్లోనే చాలామంది లాక్డౌన్ వల్ల ఉండడం చూసి అండ్ పిల్లల్ని కూడా ఎక్కువగా దృష్టి పెట్టడం వల్ల వాళ్ళకి పిల్లల మీద ఏం సిమ్టమ్స్ ఉన్నాయి అనేది క్లియర్ కట్గా అర్థమవుతున్నాయి. అండ్ ఆఫ్టర్ కోవిడ్ కేసెస్ అనేవి చాలా ఎక్కువ అయ్యి బయటికి కూడా వస్తున్నాయి అన్నమాట. సో దాన్ని ఇగ్నోర్ చేయకుండా తీసుకొస్తే దానికి ట్రీట్మెంట్ అనేది తొందరగా ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ లేట్ చేస్తే ఏంటంటే నథింగ్, అప్పుడు కూడా ట్రీట్మెంట్ ఉంటుంది, కానీ ఏంటంటే ఏజ్ పెరిగే కొద్దీ కొన్ని మైల్ స్టోన్స్ అనేవి దాటాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫీమేల్స్లో మనకి మెన్స్ట్రుయేషన్ అనేది స్టార్ట్ అవుతుంది, వాళ్ళకి అది ఏంటి అనేది కూడా తెలియకపోతే అప్పుడు ప్రాబ్లం వస్తుంది. కాబట్టి సో ఏజ్ పెరగక ముందరే వాళ్ళని తీసుకొస్తే తొందరగా ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అండ్ ఆల్సో వాళ్ళు కూడా రికవర్ తొందరగా అవుతారు. సో అంటే ఈ ప్రాబ్లమ్ని మనం అసలు ఏజ్ కిడ్స్లో ఎక్కువగా గుర్తించవచ్చు అంటారు? ఇప్పుడు చిన్నగా ఉంటారు, మంత్స్ బేబీస్లో అట్లా మనకి ఏం లక్షణాలు తెలియదు, కాకపోతే కొంచెం పేరెంట్స్ కంపేర్ చేసుకుంటే వేరే కిడ్స్లో వాళ్ళు కొంచెం యాక్టివ్గా ఉంటారు, సో వీళ్ళేం కదలకుండా అలా ఉండటం, సో మనం ఏం సైకిల్ చేసినా రెస్పాండ్ అవ్వకుండా ఉండడం, సో అది కూడా ఆటిజంకే వస్తుందా, అవి వేరే ప్రాబ్లమ్స్ అంటారు? మెయిన్గా ఏ ఏజ్లో వస్తుంది అనేది కన్సిడర్ చేసుకుంటే కొంతమందిలో 1 year తర్వాత నుంచి స్టార్ట్ అవుతుంది. సో మెయిన్గా మనం ఎట్లా గుర్తించవచ్చు అనేది నేను చెప్తాను.
సో ఇప్పుడు ఈ ఇన్ని మంత్స్ వరకు వాళ్ళు వాళ్ళ పేరు పిలిచినప్పుడు పలుకుతారు, ఆర్ సంథింగ్ నాన్న అంటే ఇట్లా సంథింగ్ వాళ్ళు రెస్పాండ్ అవుతారు దానికి. కానీ సడన్ గా ఆ రెస్పాన్స్ అనేది ఆగిపోతుంది. ఒకళ్ళే వాళ్ళ లోకంలో ఉండటము, ఎంత నేమ్ తోటి పిలిచినా కూడా పలకకుండా ఉండటము, అండ్ వాళ్ళని ఒకసారి డ్రా అంటే అసలు ఎవరు మాట్లాడుతున్నారో అనేది కూడా వాళ్ళకి పట్టించుకోకుండా వాళ్ళ లోకంలోనే వాళ్ళు ఉండటాన్ని మనము ఆటిజం కిందకి తీసుకుంటాము. సో ఇలా సడన్ గా చేంజ్ వస్తుంది, దట్ ఈస్ ఈజీలీ రికగ్నైజబుల్ అన్నమాట. సో అది పేరెంట్స్ కి ఈజీగా అర్థమైపోతుంది. అట్లాంటి స్టేజ్ లోనే తీసుకొస్తే మంచిది. సో ఒకవేళ ఇలాంటి ప్రాబ్లమ్స్ ని నెగ్లెక్ట్ చేశారనుకోండి, ఎట్లాంటి రిజల్ట్ ఉంటుంది అంటారు? మెయిన్ గా స్టడీస్ లో వాళ్ళకి సరిగ్గా ఉండదు. అండ్ ఆటిస్టిక్ కిడ్స్ ఏంటంటే వాళ్ళు ఒకటే దాని మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ చాలా మందికి ఒకళ్ళకి స్విమ్మింగ్ ఇంట్రెస్ట్ ఉండొచ్చు, ఒకళ్ళకి డ్రాయింగ్ ఇంట్రెస్ట్ ఉండొచ్చు. సో అలా వాళ్ళకి ఏదైతే ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంటుందో దానిలోనే 100% ఇస్తారు. అండ్ ADHDలో మెయిన్ గా చూసుకున్నట్లయితే కాన్సన్ట్రేషన్ సరిగ్గా ఉండదు. స్కూల్కి వెళ్తారు, అన్ని చేస్తారు, అండ్ ఆల్సో వేరే వాళ్ళని కొట్టడం కానీ, హైపర్ ఇంపల్సివ్నెస్ అన్నమాట. కోపం వచ్చినప్పుడు ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం కాదు. అలా అని చెప్పి ప్రతి వాళ్ళని కోపం వచ్చిన ప్రతి వాళ్ళని దీని కింద కన్సిడర్ చేయలేము. ఆల్ ది అదర్ సిమ్టమ్స్ ఆల్సో టు బి కన్సిడర్డ్. అవి వాటితో పాటు ఇది కూడా ఉంది అని అంటే దెన్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ టు బి ADHD. సో ఈ కాంప్లికేషన్స్ ఉండకుండా ఉండటానికే మెడిసిన్స్ వాడితే సెట్ అవుతుంది. బట్ దెన్ స్పీచ్ థెరపీ, బిహేవియరల్ థెరపీ, ఇట్లా డిఫరెంట్ థెరపీస్ ఉంటాయి మనకి. అవి చాలా మందికి ప్రతి ఒక్కళ్ళు ఆటిజం ADHD ఉన్న వాళ్ళందరికీ అది సజెస్ట్ చేస్తారు, ఎందుకంటే స్పీచ్ సరిగ్గా ఉండదు అండ్ బిహేవియర్ అనేది కొంచెం టాలరబుల్ గా ఉండదు. అండ్ దాంతో పాటు వాళ్ళు కొన్ని సిమ్టమ్స్ ని కన్సిడర్ చేసుకొని ఈ థెరపీస్ కి సజెస్ట్ చేస్తారు. ఈ థెరపీస్ వల్ల ఏంటంటే ఒక లెవెల్ వరకు చేంజెస్ రావచ్చు కొంతమందికి ఆ చేంజెస్ కూడా రాకపోవచ్చు, కొంతమందికి కంప్లీట్ గా తగ్గచ్చు. సో ఒక్కొక్క పర్సన్ కి ఒక్కొక్కలాగా థెరపీస్ అనేవి యాక్ట్ అవుతాయి. సో ప్రతి ఒక్కళ్ళకి థెరపీస్ వర్క్ అవుతుందని కాదు. మెయిన్ గా మన దాంట్లో ఏంటంటే థెరపీస్ వాడుతూ కూడా మెడిసిన్స్ వాడచ్చు. మెడిసిన్ వల్ల మీకు ఏంటి ఉపయోగం అంటే, హోమియోకేర్ ఇంటర్నేషనల్ లో అడ్వాన్స్డ్ ఫార్ములాస్ ఉండడం వల్ల మనం ఇచ్చే మెడిసిన్ ఏమవుతుందంటే వాళ్ళ జీన్ లెవెల్లో వర్క్ అవ్వడం వల్ల వాళ్ళ బిహేవియర్ ప్యాటర్న్ అనేది చేంజ్ అవుతుంది. దానివల్ల మిగతా సిమ్టమ్స్ అనేవి కూడా నార్మలైజ్ అవుతాయి. దీనివల్ల వాళ్ళకి ఏంటంటే తొందరగా రిజల్ట్ ఉంటుంది. అండ్ ఆల్సో వాళ్ళు ఇచ్చే థెరపీస్ కి కూడా పిల్లలకి అర్థం అవ్వడం అండ్ దానికి రెస్పాండ్ అవ్వడం కూడా తొందరగా ఉంటుంది. సో ఇప్పుడు చాలా మంది పేరెంట్స్ ఇట్లా కంపేర్ చేసుకుంటారు కదండి. సో స్కూల్కి వెళ్ళిన తర్వాత ఎందుకు మా వాళ్ళే ఇట్లా అగ్రెసివ్ గా ఉన్నారు, సో అసలు ఇలాంటివన్నీ ఎందుకు వస్తాయి అంటారు? ఈ ఆటిజం, ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఎందుకు వస్తాయి అంటారు? సో మెయిన్ గా ఆటిజం కి కాజెస్ అనేది ఇంకా రీసెర్చ్ వర్క్ నడుస్తుంది. దెర్ ఇస్ నో కాజ్ నోన్. సో ఇప్పటిదాకా ఉన్న కాజెస్ లో అది కూడా 100% కాజ్ అని చెప్పలేము. ఫర్ ఎగ్జాంపుల్ వ్యాక్సినేషన్ వల్ల ఆటిజం అండ్ ADHD వస్తుందని చెప్పారు. సో దట్ ఈస్ ఆల్సో నాట్ ద రీజన్. కొంతమంది మేనరికంలో పెళ్లి చేసుకోవడం వల్ల కూడా ఈ ప్రాబ్లం వస్తుంది అని అన్నారు. దట్ ఈస్ ఆల్సో నాట్ ద కాజ్, బికాస్ ఐ హ్యావ్ సీన్ మెనీ కేసెస్ అలాంటి పేరెంట్స్ లేకపోయినా కూడా ఆటిజం ఉంది. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి మనకి జెస్టేషనల్ డయాబెటీస్ ఉండటము, ఆర్ PCOD ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండటము, IVS వల్ల వచ్చిన కిడ్స్ లో కూడా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండటము, ఇవన్నీ కాజెస్ అని చెప్పారు. కానీ 100% ఇదే రీజన్ అని లేదు ఎక్కడ. ద రీసెర్చ్ వర్క్ ఇస్ స్టిల్ గోయింగ్ ఆన్. సో మరి హోమియోకేర్ ఇంటర్నేషనల్ లో ఇలాంటి ప్రాబ్లమ్ తో సఫర్ అవుతున్న పిల్లలకి ఎటువంటి ట్రీట్మెంట్ ఉంటుందంటారు? సో మెయిన్ గా మనం మాట్లాడుకున్నట్టు సో మెంటల్ హెల్త్ అండ్ ఫిజికల్ హెల్త్ ఇంపార్టెంట్. సో ఈ కేసెస్ లో ఏంటంటే మెయిన్ గా మెంటల్ హెల్త్ ని కన్సిడర్ చేసుకొని వాళ్ళ ప్యాటర్న్ ఎలా ఉందనేది చూసి దాన్ని బట్టి మెడిసిన్ ఇస్తాం. సో హోమియోకేర్ ఇంటర్నేషనల్లో మన అడ్వాన్స్ ఫార్ములాస్ వల్ల ఏమవుతుందంటే ఇంటర్నల్ గా జీన్ లెవెల్లో కరెక్షన్ అవ్వటం వల్ల వాళ్ళ బిహేవియర్ ప్యాటర్న్ అనేది చేంజ్ అవ్వటం, వాళ్ళ గట్ బ్యాక్టీరియా నార్మలైజ్ అవ్వటం, టోటల్ గా ఇమ్యూన్ సిస్టమ్ అనేది కరెక్ట్ అవ్వటం వల్ల ఆల్ ది సిమ్టమ్స్ ఆల్ టుగెదర్ కరెక్ట్ అయిపోయి నార్మలైజ్ అవుతారు. సో ఇలా ఈ ప్రాసెస్ జరగడం అండ్ ఆల్సో వాళ్ళకి ఈ ప్రాబ్లం మళ్ళీ రీకర్ అవ్వకుండా ఉండేటట్టు కూడా చూసుకుంటాం. సో దీస్ ఆర్ ద మెయిన్ రీజన్స్. అండ్ ఆల్సో ఎట్లా వర్క్ అవుతుంది అనేది కూడా మెయిన్ గా జీన్ లెవెల్లో వర్క్ అవడం వల్ల కూడా మనకి ఈ ప్రాబ్లం అనేది రిజాల్వ్ అవుతుంది. ఓకే డాక్టర్ గారు, ఈ ఆటిజం కి సంబంధించి చాలా విషయాలు చెప్పారు, చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ హోమియోకేర్ ఇంటర్నేషనల్ లో దీనికి ఎటువంటి ట్రీట్మెంట్ ఉంటుందని కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్.
సో వ్యూవర్స్ విన్నారు కదండి, మీ పిల్లల్లో కూడా ఇలాంటి లక్షణాలు ఈ సమస్యతో బాధపడుతూ ఉంటే నెగ్లెక్ట్ చేయకండి. హోమియోకేర్ ఇంటర్నేషనల్లో చాలా మంచి ట్రీట్మెంట్ ఉంటుందన్నమాట. సో ఇది ఇవాల్టి స్పెషల్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఏమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు.